అసలు ఆ హాస్పిటల్లో ఉన్నవాడు ఎలా ఉన్నాడో అది తెలుసుకోవాలి. హలో హలో, ఎవరండి? కృష్ణంరాజు అండ్ సన్స్ షాప్లో కాలిపోయిన ఘటనలో ఒక అతనికి ప్రమాదం జరిగింది కదా, అవునండి. అతనికి ఎలా ఉందండి? ప్రస్తుతానికి అతని పరిస్థితి అయితే బాగానే ఉందండి. త్వరలోనే రికవరీ అవుతాడు. అతని ఒంటి మీద మచ్చలు తగ్గడానికి టైం పడుతుంది. అతని ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అవునా, మంచి మాట చెప్పారు. ఆయన క్షేమంగా బయటికి రావడమే మాకు కావాలి. ఉంటానండి. పోచ్చ, ఏ ప్రమాదము లేదా? బతికి బయటపడతాడా? వాడు బయటపడితే ఆ కృష్ణంరాజు కుటుంబం బయటపడినట్టే కదా. లేదు, ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు. హాస్పిటల్లో ఉన్నవాడు అట్నుంచటే శ్మశానానికి వెళ్తే ఆ కేసు కృష్ణంరాజు అతని కొడుకుల మీద పడుతుంది. వాళ్ళు అరెస్ట్ అవుతారు. మొత్తానికి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు. నాకు కావాల్సింది అదే కదా. ఎలాగో చావు దాకా వెళ్లిన వాణ్ణి చంపేస్తే ఆ కృష్ణంరాజు గారిని వీధిలో తలెత్తుకోకుండా చేయొచ్చు. వాడు బలహీనమవ్వడమే నాకు బలమవుతుంది. ఆ లాయర్ చెప్పింది చూస్తూ ఉంటే మా అన్నకి శిక్ష పడ్డం తప్పేలా లేదు. ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నది. షాపింగ్ మాల్కి మనం ఎలాగో సెక్యూరిటీ అరేంజ్ చేశాం. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో మనకు తెలుసు. దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఒక రిపోర్ట్లా తయారు చేసి పోలీసులకు ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడున్న ప్రమాదం ఏంటంటే, లాయర్ గారు చెప్పినట్టు హాస్పిటల్లో ఉన్న వ్యక్తికి జరగకూడదు ఏదైనా జరిగిందంటే మాత్రం బావగారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. అయినా ఇన్నాళ్ళు ఎప్పుడు లేంది ఉన్నట్టుండి ఇప్పుడు ఇలా జరుగుండది. ఇదంతా చూస్తుంటే ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టు లేదు. బావగారి మీద కోపంతో ఎవరో కావాలనే చేసినట్టుంది. ఏవెస్ఐ గారు, కానిస్టేబుల్స్ నేసుకొని మరీ ఇట్టా వచ్చుండారు. మా ఎన్నతో ఏదైనా పని పడుండదా? లేదంటే మా ఎన్నేమైనా రమ్మని చెప్పున్నాడా? సారు వాళ్ళు ఇంట్లోనే ఉన్నారమ్మా? ఉన్నారు. ఒకసారి పిలవండి. ఆయనతో ఏదైనా మాట్లాడాలంటే షాప్కి పోవాలి, కానీ ఇట్లంతా ఇంటికొచ్చేదేంది? చుట్టుపక్కన వాళ్ళంతా చూస్తే ఏమనుకుంటారు? మీరొకసారి పిలవండి. అన్నా, ఓ ఎన్నా, అర్జునా, ఒరే అర్జునా, ఈడ పోలీసోళ్ళు వచ్చుండారు. ఓ తూరి మీ నాయని రమ్మని చెప్పు. రండేసయ్య గారు, కూర్చోండి. మేం మర్యాద కోసం రాలేదు, డ్యూటీ మీద వచ్చాం. డ్యూటీయా? ఏ డ్యూటీ? మీ షాప్ బర్నింగ్ కేసులో మీ సైడ్ నుంచి మాకు ఇంతవరకు కోఆపరేషన్ ఇవ్వలేదు. ఫైర్ ఎందువల్ల అయింది? ఫైర్ సేఫ్టీకి సంబంధించిన నిబంధనల ప్రకారం మీరెందుకు చర్యలు తీసుకోలేదు? సేఫ్టీ మెజర్స్ విషయంలో మేము ఎప్పుడు కేర్ఫుల్గానే ఉన్నాం ఎస్ఐ గారు. బట్ ఆ సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా సడన్గా ఏమైపోయిందో అర్థం కావట్లేదు. దాని గురించే మేము ఆలోచిస్తున్నాం. అన్ని డీటెయిల్గా కనుక్కొని అసలు ఏం జరిగిందనేది మీకు సబ్మిట్ చేస్తాం. మీరిచ్చేంత వరకు వెయిట్ చేయడం కుదరదు సార్. ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదని మా ప్రెజర్స్ మాకున్నాయి. షాప్ అండ్ గోడౌన్ మేనేజ్మెంట్ మొత్తం మీ పెద్దబ్బాయి చూసుకుంటున్నాడని తెలిసింది. సో ఆయన్ని అరెస్ట్ చేయక తప్పదు. ఏదే
మా అన్నను అరెస్ట్ చేస్తారా? మా షాప్ కాలిపోయి ఉండదు, నష్టపోయి ఉండదు కూడా మేమే. మేమేమన్నా పక్క షాపుని కాల్ చేసినావా ఏమి? మా షాపే కదా కాలిపోయి ఉండదు. దానికి మా ఆయన నట్ట అరెస్ట్ చేస్తారు మీరు? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతుండారు ఎస్ఐ గారు? షాపు తగలబడిపోయి ఉండదని అరెస్ట్ చేసి తీసుకుపోతారా? మేం మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదండి. లేదు సార్, మేము అరెస్ట్ చేయక తప్పదు, లేదంటే డిపార్ట్మెంట్ పరంగా చెడ్డ పేరు వస్తుంది. అట్నా? సరే అయితే గోడౌన్ సెక్షన్కి ఇన్ఛార్జిగా ఉండింది నేనే. నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోండి. గోడౌన్ లెక్కలు అవన్నీ చూసుకునేది నేనే. కావాలంటే నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి. అసలు ఇదంతా ఎందుకు? మీకు అరెస్ట్ చేయడమే కావాలనుకుంటే షాపు ఓనర్ని నేను. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి కారకులు ఎవరు ఏంటి అని కోర్టు తీర్పు రాకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ఎస్ఐ గారు? ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి కోర్టు తీర్పు రావాలి మేడం. కానీ ఇక్కడ గోడౌన్ తగలబడినప్పుడు అందులో ఒక కార్మికుడు బాగా గాయపడ్డాడు. 60% ఒళ్ళు కాలిపోయింది. హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. దానికి కారణం సరైన సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడమేనని మా విచారణలో తేలింది. అందుకు బాధ్యులైన వ్యక్తుల్ని అరెస్ట్ చేయక తప్పదు. లేదు, మా అన్నను అరెస్ట్ చేయడానికి వీల్లేదు. మా డ్యూటీకి అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఏందినా ఆ ఎస్ఐ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండాడు, నువ్వు చూస్తూనే ఉండావు. చూడండమ్మా, అనవసరంగా అరిచి గోల్ చేయకండి. అతన్ని అరెస్ట్ చేయక తప్పదు. మర్యాదగా వస్తారా? మా పద్ధతిలో తీసుకెళ్ళమంటారా? మా అన్నని ఇడిచిపెట్టి నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్తాను కదా. ఇంకా ఏంది, మా అన్నని తీసుకుపోతానంటారు? నన్ను తీసుకుపోండి. ఎవరిని తీసుకెళ్లాలో మాకు తెలుసు. వెళ్ళవతరకే. ఏయ్, నీకు సపరేట్గా చెప్పాలా? పదా. అర్జునా, రాయ్, మా అన్ననే తోస్తావా? ఎంత ధైర్యం రా నీకు? డ్యూటీ మీద వచ్చిన నా కాలర్నే పట్టుకుంటావా? నిన్ను మా అన్న మీద చెయ్యేస్తే చూస్తా ఊరుకుంటాను అనుకుంటావా? ఏయ్, ఏవండి? చిరు వదలండి. చిరు వదలరా. వదలండి. చిరు, ఏయ్, మీకే చెప్పేది. వదలరా. ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆగో. ఎస్ఐ గారు, వాడేదో తెలియకల్లా ప్రవర్తించాడు.